ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్‌కి నా వందనాలు. మీకందరికీ నా వందనములు. 4 సంవత్సరాల కిందట ఒక దురాత్మ నన్ను పట్టి ఉన్నది. పాస్టర్ గారు ప్రేయర్ చేయడం వల్ల అది నన్ను వీడిపోయింది. విడుదల పొందాను. ఈ 4 సంవత్సరాలు బాగా సంతోషంగానే ఉన్నాము. ఈ మధ్య కొత్త ఇంట్లోకి వెళ్ళాము. ఆ రోజు 12:30కి మా బాబు లేచి 2 సార్లు ఏమో కూర్చున్నాడు. ఏదో తెలియని అరుపులు ఏమో నాకు వినిపించాయి. అరుపులకి నేను లేచి నించున్నాను. ఒంట్లో ఒక తెలియని ఏదో వేడిగా వచ్చేసింది. తలంతా నొప్పిగా ఉన్నది. ఒక మంట నాలో ఉండింది. నేను బాత్రూమ్కి వెళ్ళాను ఫేస్ కడుక్కొని వచ్చేద్దామని. నా వల్ల కాలేదు. నన్ను ఏదో తోసేసినట్టుగా అనిపించింది. ఎన్నో చీకటి శక్తులు నా కంటికి కనిపించాయి. నాలో ఒక మంట, నా తలలో నరాలన్నీ పేలిపోయినట్టుగా అనిపించింది. పడిపోయే స్థితిలో ఉన్నాను. మా ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఏమైపోతుందో నాకు అసలు ఏమీ తెలియలేదు. నన్ను తోసిన సమయంలో దైవ సేవకురాలైన పాస్టమ్మ గారి రూపంలో ఆ సేవకురాలు నన్ను పట్టుకుంది. సాతాను శక్తులు ఎన్నో నాకు కంటికి కనిపించింది. నేను మాట్లాడే స్థితిలో ఉన్నాను. ఆ సమయంలో మా ఆయన లేచాడు. ఏమైందంటే నా వల్ల కాలేదన్నాను. ఒకటే అరుపు వినిపిస్తాను అంది. నువ్వు పాస్టర్నికి ఫోన్ చేయి, నువ్వు పాస్టర్నికి ఫోన్ చేయి అని 3 సార్లు వినిపించింది. నేను పెద్దగా అరిచాను. ఆ సమయంలో మా ఆయన పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. ఏమైందమ్మా ఏందంటే, అన్న వేడిగా ఉందన్నా, నా వల్ల కావటం లేదన్నప్పుడు అసలుకి చెప్పలేను. అంత బాధ అనుభవించాను నేను. ఒక్క సెకండ్ కూడా చనిపోవాలని ఆలోచనలు, ఏవో పిచ్చి పిచ్చి తలంపులు నాలో వచ్చాయి. అలాంటి సమయంలో పాస్టర్ నాకు ఫోన్ చేసినప్పుడు, ప్రేయర్ చేసేటప్పుడు అసలు మోకాలు వేసే శక్తి కూడా అసలు ఏమీ లేదు. కొనుక్కొనే ఉన్నాను. నాకు ప్రేయర్ చేసిన సమయంలో భయపడద్దమ్మా నేను ప్రార్థన చేశాను, నువ్వు కళ్ళు మూసుకో అన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం నుండి ఒక దార, ఆ నీళ్లు వచ్చి నా నెత్తి మీద పడ్డాయి. అప్పుడే నా ఒంట్లో ఒక చల్లగా అయిపోయింది. ఆ దార వల్ల నేను బతికున్నాను. ఆ నీళ్లు పడ్డప్పుడు నా ఒంట్లో వేడంతా వెళ్ళిపోయింది. అసలు మా ఇంట్లోనే ఉండలేము, అంత వేడి వచ్చేసింది. అసలు బతికున్నానంటే నాకే తెలియలేదు. పాస్టర్ గారు ప్రేయర్ వల్ల ఆ సమయంలో పాస్టర్ గారు ఎన్నో ఇళ్ళకి వెళ్ళి పండగలు చేసి అలసిపోయి ఉన్న సమయంలో ఎవరైతే ఫోన్ ఎత్తారు ఎవ్వరు లేరు. నాకు తోడు ఎవ్వరు లేరు అనుకుంటే నేనున్నాను, భయపడద్దు అని చెప్పిన సౌండ్లు. పాస్టర్ గారు ఆ సమయంలో ప్రార్థన కానీ చెయ్యి ఫోన్ కనుక ఎత్తకుని ఉంటే ఇక్కడ నిలబడి ఉండేదాన్ని కాదు. ఈ సంఘంలో అడుగు పెట్టేదాన్నే కాదు. ఎలా ఉండేదని ఆ పరిస్థితి. ఆ పూజలు అలా చేశారు. వాళ్ళు చేసిన సంగతి కూడా మాకు తెలియదు. పక్కింటి వాళ్ళు చేశారు ఆ పూజలు. వాళ్ళ దురాత్మలన్నీ మాకు వచ్చేసాయి. పాస్టర్న ప్రేయర్ చేసినప్పుడు అరగంట తర్వాత పాస్టర్న ఫోన్ చేస్తానే ఉన్నాడు. ఒక అరగంట తర్వాత నేను మామూలు మనిషిగా మారాను. అన్నా బాగైపోయిందన్నా, బాగానే ఉన్నాను, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటానని చెప్పాను. ఎన్నో చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నైట్లోనా? నైట్లో 10:30 నీకు వినపడతా ఉంది? వినపడతా ఉంది. ఆయనకి ఏం వినిపించలేదా? వినిపిస్తా ఉంది. తర్వాత మాకు అసలుకి ఆ సౌండ్ వినిపించలేదు, ఏమీ లేదు. మేమైతే హ్యాపీగా నిద్రపోతానే ఉన్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నాము. దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడికి వందనాములు. పాస్టర్ గారు ప్రేయర్ చేసినందుకు, ఈ స్థితిలో ఉన్నందుకు పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్కి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించినందుకు.